కొంచెం టైట్ గా డ్రెస్ వేసుకుంటే చాలు ఎన్ని మంత్స్ అక్క మీరు ప్రెగ్నెంటా అంటూ కావాలని కామెంట్ చేస్తారు. అరే ఇది తినడం వల్ల వచ్చిన పొట్ట కాదురా అయ్య కనడం వల్ల వచ్చిన పొట్ట అంటే ఎవరికి అర్థమే కాదు. పొరపాటు నా కామెంట్ మా బావ చూసాడనుకో ఆ కామెంట్ నేను చదివాను అంటూ కావాలని నాకు గుర్తు చేస్తాడు. అవును ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, ఇంట్లో సరుకుల కోసం అయితే క్యాంటీన్ కి వచ్చాను. అలాగే పిజ్జా అడిగాడు కదా మా చిన్నోడు. సరే నేను కూడా తినక చాలా రోజులైంది కదా అని చెప్పి మా పక్కన సిస్టర్ ను నేనైతే వచ్చాము. చికెన్ పిజ్జా తీసుకున్నాం. ఇక్కడ మనిషి ఒక పీస్ తిని హ్యాపీగా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. పిల్లలు ఏది అడిగితే అది ఇట్లే కొనిచ్చేస్తావా అక్క అని అనుకుంటారేమో. మా బావ ఇంట్లో లేడు కదా, పిల్లలు మా బావని చాలా మిస్ అవుతున్నారు. మా చిన్నోడు మాత్రం రోజుకొక్కసారైనా పప్పు ఎప్పుడు వస్తాడు అని చెప్పి అడుగుతున్నాడు. కాసేపు అలా బయటకు వెళ్తేనైనా పిల్లలకి నాకు మైండ్ రిలీఫ్ గా ఉంటుందని చెప్పి వెళ్ళాను. పిజ్జా విషయానికి వస్తే టేస్ట్ నార్మలే అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పిజ్జాలు బర్గర్లు అన్ని అలవాటు అయిపోతున్నాయి. మేము రావడమే ఈవినింగ్ లేట్ అయిపోయింది అనమాట. నాకు తెలియకుండానే ఈ రోజు ఫుల్ గా డబ్బులు ఒడగొట్టేశాను. గ్రోసరీ ఐటమ్స్, క్యాంటీన్ సామాన్స్, మా పెద్దోడికి బ్యాగు ఇలా చాలానే కవర్ చేశాను. నైట్ వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అసలు.